బాలు రాజేష్‌కి ₹1,00,000 ఇచ్చి వాళ్ళ అమ్మా, నాన్న షష్టి పూర్తి చెయ్యమంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజేష్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అయితే జులాయిగా మందు ఇప్పించి మొత్తం గెంతుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న బాలు, మీనా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు చాలా కోపంగా ఏంట్రా ఇదంతా? మీ నాన్నకి షష్టి పూర్తి చాలా బాగా ఘనంగా జరుపుతావని నేను డబ్బులు ఇస్తే నువ్వేమో ఇలా జులాయిగా మీ ఫ్రెండ్స్‌తో తాగి ఇలా చిందులు వేస్తున్నావేంట్రా? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేష్ అయితే నిన్ను ₹1,00,000 అడిగింది దీనికోసమే కదా! ఇలా ఎంజాయ్ చేయడం కోసమే కదా! అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ వెళ్ళి గెంతులు వేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే అందరి కోసం అని చెప్పి భోజనాలు వడ్డించి మరి ప్లేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంట్రా నీ బాబు సొమ్ము వడ్డించినట్లుగా ఎంత కొంచెం కొంచెం వడ్డిస్తున్నావు, మాకు కావలసినంత పెట్టు అని చెప్పేసి అయితే అంటూ బాలుని రెచ్చగొట్టే మాటలు ఆడుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి చాలా చిరాకు వచ్చేసి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే పైకి ఎక్కి ఎందుకు రాజేష్ గాడికి డబ్బులు ఇచ్చానా అని చాలా చిరాకుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో బాలు ఆత్మ బయటకు వచ్చి అందుకేరా భార్య చెప్పిన మాట వినాలి, భార్య చెప్పిన మాట వినకపోతే ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా, ₹1,00,000 పోయింది, ఇప్పుడు ఆ ₹1,00,000 ఎక్కడి నుండి తీసుకొని వస్తావురా వెధవా అని చెప్పేసి అయితే అంటూ బాలు ఆత్మ బాలుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడు మీనా మాట వినలేదు కాబట్టి నీ పరిస్థితి ఎలా అయిపోయిందో, ఇప్పుడు మీనాకి ఎలాంటి సమాధానం చెప్తావురా? ఇప్పుడు నువ్వు ఆ ₹1,00,000 ఎక్కడి నుండి తీసుకొని రాగలవు? వాడు చూసావా ఎటువంటి వాడో, వద్దు వద్దు అని చెప్పినా సరే నువ్వు వినిపించుకోకుండా మీనా దగ్గర ₹1,00,000 తీసుకున్నావు కదా, ఇప్పుడు వెళ్ళు మీనా దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకో, ఎలా ఒప్పుకుంటుందో నేను చూస్తాను, తను ఒప్పుకున్నా సరే నీ మనస్సాక్షికి ఉండాలి కదరా అని చెప్పేసి అయితే అంటూ బాలు ఆత్మ బాలుతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.